హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మిక్సీ జార్లో అయితే మనం క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా అడుగు భాగాన ఉన్నటువంటి టేస్ట్ మాత్రం అలానే ఉంటుంది కదండి. మనం చేతితో అయితే క్లీన్ చేసుకోలేం కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఎక్కువగా కెమికల్స్తో మనం పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. బేకింగ్ పౌడర్ ఉంటుంది కదండి, మన వంటల్లో యూజ్ చేసుకునే బేకింగ్ పౌడర్ 2 స్పూన్స్ అయితే వేసుకొని ఇలా లెమన్ని ఒక హాఫ్ను అయితే రసం తీసుకొని ఇలా పిండుకుంటే చూడండి ఇలా నొరగలాగా పొంగు అయితే వస్తుంది. దీన్ని కొంచెం ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసి తర్వాత ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి మిక్సీ జార్లు కూడా పాడవకుండా స్టక్ అయిపోకుండా ప్లేట్లు కూడా అలానే ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్నెస్ సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. దోస పెనం పైన నిమ్మకాయలు పెట్టి నిమ్మకాయల పైన సాల్ట్ వేయండి, చూస్తే మీరే షాక్ అవుతారు. ఇలా దోస పెనం పైన ఒక్కొక్కసారి మనం దోశలు పోసినప్పుడు సరిగా రావు కదండి, అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. దోస పెనం ఇలా హీట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసం ఇలాగా నిమ్మబద్దతో ఇలాగా మొత్తం కూడా రఫ్ చేసి రుద్దినట్లయితే పక్కన ఉన్నటువంటి పెచ్చులు కట్టినటువంటి పెచ్చులు కానీ, బ్లాక్ కలర్లో ఉన్నటువంటి పెచ్చులు కానీ అన్నీ కూడా చక్కగా క్లీన్ అయిపోతాయండి. తర్వాత మనం దోశలు పోసుకుంటే చక్కగా వస్తాయండి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసేసి ఆనియన్ పెట్టి రుద్దిన తర్వాత దోశలు అయితే చక్కగా వస్తాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దోశ పెనం మనం దోశలు సరిగా రావట్లేదని పక్కన పడేస్తూ ఉంటాం, కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా కొంచెం సాల్ట్ వాటర్ పోసినా కూడా దోశలు చక్కగా వస్తాయండి. ఇలా కొంచెం సాల్ట్ వాటర్ ఇంకిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకొని ఇలా దోశ పోసుకుంటే చక్కగా దోశలు అయితే వస్తాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. టిప్ నెంబర్ 3, స్టీల్ స్క్రబ్బర్స్ అయితే మనం గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. ఈ స్క్రబ్బర్కి మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుందండి. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దీని లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ, ఫంగస్ కానీ, క్రిములు కానీ అన్నీ కూడా ఇలాగ చక్కగా అవి రిమూవ్ అయిపోతాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కాల్చిన తర్వాత చూడండి డస్ట్ దీని లోపల ఎంత అయితే ఉండిపోయిందో, మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ ఇలా పేరుకుపోతూ ఉంటుందండి. అప్పుడప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటే వీటి లోపల ఉన్నటువంటి డస్ట్ కానీ, క్రిములు కానీ, బ్యాక్టీరియా కూడా అంతా కూడా తొలగిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూజ్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మన నోటిఫికేషన్ వస్తుంది, మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. టిప్ నెంబర్ 4, పేపర్ని అయితే చిన్నగా ఇలా రోల్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ ఇలా తేమ చేసుకోవాలండి. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. మనం ఫ్రిడ్జ్ అయితే అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి ఫ్రిడ్జ్లో బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా పేపర్ని రోల్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ అంతా పేపర్ పీల్చుకుంటుంది, మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 5,
ఆనియన్స్ కట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి. కళ్ళ వెంట నీళ్ళు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలి అంటే ఇలా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలాగ ఆనియన్స్ కట్ చేసేటప్పుడు ఇలా ఒక గిన్నెలో అయితే ఐస్ క్యూబ్స్ని ఈ విధంగా వేసేసి తర్వాత ఆనియన్స్ని పెట్టుకున్నాం అనుకోండి. ఒక 5 మినిట్స్ మాత్రం పక్కన ఉంచేసి తర్వాత కట్ చేసామనుకోండి కళ్ళ వెంట నీళ్ళు లేకుండా ఉంటాయి. ఇలా ఎన్ని ఆనియన్స్ అయినా చాలా చక్కగా ఈజీగా ఇలా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఆనియన్స్ కట్ చేయాలి అంటే చాలా మందికి కూడా ఇసుకొచ్చేస్తూ ఉంటుంది కదండి. కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత చూడండి పైన ఉన్నటువంటి తొక్క కూడా చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. తర్వాత మనం ఈజీగా సింపుల్గా ఇలాగ ఆనియన్ అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం. ఇడ్లీ అయితే మనం వేసుకుంటూ ఉంటాం కదండి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకులు పెట్టినప్పుడు ఇలా అడుగంటుకు పోయి నల్లగా బ్లాక్ కలర్లో మరకలుగా పడుతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలి అంటే చింతపండుని ఒక రెబ్బ తీసుకుని అందులో వేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇడ్లీ వేసుకున్నా కూడా ఇలా బ్లాక్గా అవ్వకుండా ఉంటుందండి. ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇడ్లీ వేసుకునేటప్పుడు చింతపండు రెబ్బ అడుగున వాటర్లో వేసుకుంటే నల్లగా అవ్వకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6 టూత్పేస్ట్ ఉంటే చాలండి మన ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలన్నీ పరారైపోతాయి. నిజంగా చెప్తున్నానండి. మీరు విన్నది కరెక్టే. చాలా చక్కగా ఇలా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. మన ఇంట్లో ఎలుకలు వస్తుంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. చాలా వరకు కూడా నష్టపోతూ ఉంటాము. అన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో బేకింగ్ పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని వరిపిండి కానీ గోధుమ పిండి కానీ మైదా కానీ ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండిని అయితే 2 స్పూన్లు అయితే వేసుకొని ఇలా కొంచెం టూత్పేస్ట్ వేసుకొని కర్పూరం బిళ్ళలు అయితే ఉంటాయి కదండి. కర్పూరం బిళ్ళలని 2 చిదిమేసుకొని ఆ పౌడర్ కూడా అందులో వేసేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే రెడీ చేసుకుంటామో ఆ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా ఒక్కో బాల్ని మనకి ఎక్కువగా ఎలుకలు ఏ ప్లేసుల్లో మన ఇంట్లో తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఒక్కో బాల్ని పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయండి. ఇలా ట్రై చేయండి. ఇందులో కొంచెం పంచదార కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా చపాతీ పిండిలా కలుపుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఎలుకలు ఎక్కువగా ఏ ప్లేస్లో వస్తున్నాయో ఆ ప్లేస్లో ఇలా పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇలా గ్యాస్ స్టవ్ మీద మనం ఏదైనా వంట చేసేటప్పుడు పొంగిపోతూ ఉంటుంది కదండి. మొత్తం కూడా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఇలా ట్రై చేయండి. గ్యాస్ స్టవ్ మీద వాటర్ పడకుండా ఉండాలంటే ఇలాగ ఒక కొబ్బరి చిప్పని స్టవ్ పైన పెట్టేసి మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి వాటర్ గ్యాస్ స్టవ్ మీద పడకుండా ఉంటాయి. మన పని ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. గ్యాస్ స్టవ్ కూడా పాడవకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నానండి. సెల్ ఫోన్కి ఇలాగా ఛార్జింగ్ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి మన అడవుల్లో ఏం చేస్తామంటే ఇలా కిందది పైకి పైది కిందకి పెట్టేస్తే అలా ఛార్జర్ అయితే ఇలాగ పిన్ పాడైపోతుంది కదండి. ఇలా అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే పైన ఒక స్టిక్కర్ని ఇలా పెట్టేసామనుకోండి అడవుల్లో పెట్టినా కూడా మన ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పర్ఫ్యూమ్ బాటిల్స్ కానీ సిరప్ చేసాలు కానీ ఒక్కొక్కసారి మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని వెళ్తూ ఉంటారు కదండి. ఒక్కోసారి మనం చేతితో ఇలా పట్టుకున్నప్పుడు గ్రిప్పింగ్ లేక ఇలా చేసాలు పగిలిపోతూ ఉంటాయి కదండి. అలా పగిలిపోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ట్యాబ్లెట్ సీడ్స్ అయిపోయిన తర్వాత ఇలా సీడ్స్ని ఇలా చేసాకి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసాం అనుకోండి చక్కగా కింద పడినా కూడా మంచిగా పగిలిపోకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 10 మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కిచెన్లో మనం గిన్నెలు కడిగినప్పుడు ఇలా అలానే ఫ్లోర్ మీద బోర్లిస్తూ ఉంటాం కదండి. అలా బోర్లించినప్పుడు ఇలా అంతా కూడా తేమ అవుతూ ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని దానిపైన బోర్లించుకున్నాం అనుకోండి ఇలా వాటర్ పడినా కూడా మొత్తం కూడా పీల్ చేసుకుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఆనియన్స్ కట్ చేసినప్పుడు ఆనియన్స్ మనం ఇలాగా ఒక్కొక్కసారి మిగిలిపోతూ ఉంటాయి కదండి. అలా మిగిలిపోయినప్పుడు నెక్స్ట్ డే మనం యూజ్ చేసుకున్నప్పుడు స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి. అలా స్మెల్ లేకుండా ఉండాలి అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ డే అయినా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 11 మన కిచెన్లో యూజ్ చేసుకునే చాకులు కానీ ఫెయిలర్లు కానీ సెజ్జలు కానీ ఉంటూ ఉంటాయి కదండి. అవి కొన్ని రోజులకి షార్ప్నెస్
తగ్గిపోతూ ఉంటాయి కదండి. షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. శాండ్ పేపర్లని ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇవి వుడ్ షాపుల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి, లేదంటే పెయింటింగ్ షాపుల్లో దొరుకుతాయండి. ఇలా చాకులు కానీ సెజర్లు కానీ ఫీలర్లు కానీ ఈ విధంగా చక్కగా రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, షార్ప్నెస్ పెరుగుతుంది. మనం ఈజీగా కూరగాయలు అయితే కటింగ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 14. కమల పండ్లను అయితే మనం అందరం కూడా ఎక్కువగా తింటూ ఉంటాం కదండి. కమల పండ్లు మనం తిన్న తర్వాత తొక్కల్ని పడేస్తూ ఉంటాం కదండి. వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. కమల పండు తిన్న తర్వాత ఆ తొక్కల్ని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలో ఇలా తొక్కల్ని వేసేసుకొని కొంచెం అల్లం కూడా దంచుకొని అందులో వేసుకోవాలండి. ఇవి రెండు దానిలో వేసేసి కొన్ని వాటర్ అయితే పోసి ఇలా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో స్ట్రైన్ చేసుకొని ఇలా మనం తాగామనుకోండి, మనకి హెల్త్కి ఇది చాలా మంచిదండి. మన ఆరోగ్యానికి చాలా ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి. ఇలా ఈ వాటర్ని తీసుకుని రోజు క్రమేణా తాగుతూ ఉన్నాం అనుకోండి, ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందండి. మనకు చక్కగా కూడా వెయిట్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. ఇలా ఈ వాటర్ని తాగి చూడండి, మీకే రిజల్ట్ అనేది 100% వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా స్ట్రైన్ చేసుకుని ఈ వాటర్ని చక్కగా మనం తీసుకున్నాం అనుకోండి, వెయిట్ కూడా కంట్రోల్ అయిపోతుందండి. అలానే ఈ విటమిన్ లోపం ఉన్న వాళ్ళకి కూడా ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. సో యూజ్ అవుతుంది అనుకుంటే టిప్ నెంబర్ 15. బియ్యం పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. వేప ఈ కాడలు అయితే ఉంటాయి కదండి, ఇలా పచ్చిగా ఉన్నప్పుడే ఇలా బియ్యంలో పెట్టేసాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటివి ప్లాస్టిక్ డబ్బాలు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనకి ఎందుకు పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాము. ఇలాంటి డబ్బాలను పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. చిన్న చిన్న స్టీల్ బాక్సులు కానీ ప్లాస్టిక్ బాక్సెస్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, మనం ఒక పక్కన పెట్టేసుకుంటూ ఉంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగా ఒక డబ్బాలో ఇలా పెట్టేసామనుకోండి, మన అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. మన చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లోకి అయితే ఇలా స్నాక్స్ పెట్టుకోవడానికి బాక్సులు అయితే ఎత్తుకుతూ ఉంటాం కదండి, టైంకి దొరకవు. ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 16. ఇలాంటివి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఇట్లాంటివి టీషర్ట్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి, అవి ఎందుకు పనికిరావని పక్కన పడేస్తూ ఉంటాము, చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇలాంటి షర్టుల్ని ఉన్నప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ షర్ట్ని తిరగలు తీసేసి ఈ విధంగా హ్యాండ్స్కి వెళ్ళే ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టేసుకొని ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ని ఇలా పెట్టేసుకోవాలండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తిరగలు తీసుకొని ఈ బండిని మామూలుగా మనం మిక్సీ పైన ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మిక్సీ పైన డస్ట్ పడకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది. మనం మిక్సీని అలానే ఉంచేసామనుకోండి, మనం యూజ్ చేసుకున్న ప్రతిసారి ఏదో ఒక డస్ట్ కానీ అలా చట్నీలు కానీ మసాలాలు కానీ పడినప్పుడు ఇలా దాని మీద పడుతూ ఉంటుంది కదండి, అటువంటి డస్ట్ కూడా ఉండదండి. ఇలా మనం ఒక కవర్ లాంటిది రెడీ చేసేసుకోవచ్చండి. చక్కగా పిల్లలవి ఓల్డ్వి ఇలా పాతవి షర్ట్స్ ఉన్నాయి, ఇలా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మిక్సీ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మిక్సీ పైన డస్ట్ పడకుండా ఎక్కువ రోజులు మన్నికైతే ఉంటుందండి, పాడైపోకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.